హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు అనిమే కురుడు. అండ్ ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 6 అండ్ ఎపిసోడ్ 7 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం తెలుగులో. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, మన ఛానల్ బూస్టప్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనం స్టోరీని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫైట్స్ అనేవి మీరు ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో చాహే ఆ మైనింగ్ టీం వాళ్ళ దగ్గర నుంచి వెపన్ తీసుకొని డంజన్ లోపలికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి లోపలికి వెళ్తుంది. అండ్ దీనికి ప్యారల్ గా డంజన్ లోపల కెప్టెన్ ఇంకా సంగ్ జిన్వు వీళ్ళంతా కలిసి డంజన్ బాస్ ని ఎదుర్కోవడానికి వెళ్తారు. అండ్ అక్కడ ఒక కోర్టులో డంజన్ కింగ్ ఇంకా తన ఆర్మీ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లిటరలీ వీళ్ళ స్క్వాడ్ చూసి నుంచి నాకు సై సినిమాలో భిక్షు యాదవ్ టీమే గుర్తుకొచ్చింది. అట్లా వీళ్ళ సెలబ్రేషన్ చేస్తుంటారు మన కెప్టెన్ టీం చూసి. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళతో పాటు సంగ్ జిన్వు ఉండేది. అండ్ వాళ్ళ ఆర్మీని చూసి మన కెప్టెన్ టీం చాలా మంది భయపడుతూ ఉంటారు. అండ్ లిటరలీ డంజన్ కింగ్ గడు తన ఆర్ఆర్ రిలీజ్ చేయడంతో అందరికి చావు భయం మొదలవుతుంది. బట్ కెప్టెన్ ఎవరు భయపడకండి, అందరూ కలిసి ఒకటేసారిగా డంజన్ కింగ్ పై అటాక్ చేద్దామని చెప్తాడు. బట్ ఎవరు అక్కడ అటాక్ చేయడానికి రెడీగా ఉండరు, అందరూ భయపడి వణుక్కుంటూ నిలబడిపోయి ఉంటారు స్టాచ్యూస్ మాదిరి. సో అప్పుడు మన కెప్టెన్ ధైర్యంగా ఆ డంజన్ కింగ్ ని అటాక్ చేద్దామని ఫుల్ ఫోర్స్ తో వెళ్తాడు. బట్ ఆ డంజన్ కింగ్ దాన్ని ఆపి మనోడిని అవెంజర్స్ సినిమాలో హల్క్ గాడ్ లోకి మౌన్ ఎలా అయితే చితగ్గొడతాడో అట్లా మనోడు కూడా ఆ కెప్టెన్ గారిని ఫుల్ గా చితగ్గొడతాడు. అది చూసిన మన జిన్వు కెప్టెన్ కాపాడడానికి కెప్టెన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అది చూసిన మన కార్గిల్ గన్ సైన్యంలో ఒకడు మన జిన్వుని అటాక్ చేయడానికి దగ్గరికి వస్తే మన జిన్వు తన మన ఫోర్స్ తో సోల్జర్ ని దూరానికి నెట్టి పారేస్తాడు. తర్వాత మన జిన్వు కెప్టెన్ అడుగుతాడు, నేను నీ టీంని కాపాడొచ్చా అంటే మన కెప్టెన్ కూడా ప్లీజ్ కాపాడు అని చెప్పడంతో మన జిన్వు కార్గిల్ గల్ తో ఫైట్ కి రెడీ అవుతారు. చూసిన మన ఆ కార్గిల్ గల్ ఇంకోసారి తన ఆరాన్ రిలీజ్ చేస్తాడు. లిటరలీ అంతా ఇంకోసారి భయపడతారు. అండ్ ఇంకో సైడ్ డంజన్ బయట మన చించుల్ గాడు వచ్చింటాడు జిన్వు కోసం. బట్ తన డంజన్ లోపల ఎందుకు వెళ్ళాడో వాళ్ళందరికీ తెలియదు. బట్ లాస్ట్ ఎపిసోడ్ లో మన జిన్వుని చూసి ఒకటి భయపడిన వ్యక్తి, జిన్వు నేను చూశాను, అతను నిజంగా నన్ను ఒక సెకండ్ లో చంపేసేవాడు అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. బట్ చించుల్ గాడు ఆ డంజన్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ లోపల నుంచి వచ్చిన మానా ఫోర్స్ ఆ ఆరాన్ ఫీల్ అయ్యి అందరూ భయపడతారు. ఒకసారిగా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. దానికి మన లోపల ఉన్న మన జిన్వు తన షాడో ఆర్మీని సమన్ చేసింటాడు. అప్పుడు కార్గిల్ గల్ ఆ సైన్యాన్ని చూసి ఇంత చిన్న సైన్యంతో నువ్వు నన్ను ఓడిస్తావా అని అనడంతో మన సంగ్ జిన్వు చెప్తాడు, మేము వీక్ అయ్యిండొచ్చు బట్ నువ్వు మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు అని చెప్పి ఇద్దరు ఒక బీకర్ రేంజ్ ఫైటింగ్ చేసుకుంటారు. లిటరలీ మన షాడో ఆర్మీ వర్సెస్ కార్గిల్ గల్ ఆర్మీ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మన షాడో ఆర్మీ చచ్చిపోయినా సరే రీఇన్కార్నేట్ అవుతారు. బట్ కార్గిల్ గల్ సైన్యం అలా కాదు కదా, చంపిన వాళ్ళందరినీ మన జిన్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. సో లిటరలీ డామినెన్స్ అంతా మన జిన్వు చూపించే టైంలో కార్గిల్ గల్ వెంటనే తన స్ట్రాంగ్ మానా ఫోర్స్ యూజ్ చేసి జిన్వు పై అటాక్ చేస్తాడు. సో దాన్ని మన జిన్వు డాట్ చేసి తను కూడా డంజన్ కింగ్ మీద కౌంటర్ అటాక్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇలా ఫైట్ చేస్తూ ఉండగా అండ్ వీళ్ళ రెండు షాడో ఆర్మీ టీమ్స్ ఫైట్ చేస్తూ ఉంటాయి. లిటరలీ దీనివల్ల మన సంగ్ జిన్వు మానా ఫోర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు మన సంగ్ జిన్వు హెల్త్ కోసం అన్నట్లు ఒక లిక్విడ్ తాగుతాడు. సో తన పవర్ అప్ మళ్ళీ బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మన కార్గిల్ గల్ వర్సెస్ సంగ్ జిన్వు ఫైట్ చేసుకోవడానికి రెడీ అవుతారు. అండ్ దీనికి ప్యారలల్ గా డంజన్ బయట హంటర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో మన ఛాయ్జాంగ్ చూపిస్తాడు. మనోడు మళ్ళీ కూడా జైజో ఐలాండ్ గురించి మాట్లాడడానికి హంటర్స్ బిల్డింగ్ కి వచ్చింటాడు. అండ్ ఎగిరే హ్యాండ్స్ గురించి కూడా మాట్లాడతాడు. దీనికి ప్యారలల్ గా డంజన్ లోపల ఉన్న అందరూ సంగ్ జిన్వుని చూసి భయపడుతూ ఉంటారు, ఇతను ఇంత మంచి హంటర్ అన్నట్లు. అప్పుడు మన కార్గిల్ గడ్ ఒక మానా ఫోర్స్ యూజ్ చేయడం వల్ల అందరూ బ్లడ్ కక్కుతూ ఉంటారు. బట్ దానివల్ల మన సంగ్ జిన్వుకి మాత్రమే ఏం కాదు, రిటర్న్ లో మన సంగ్ జిన్వు కూడా ఆ అటాక్ ని రివర్స్ అటాక్ యూజ్ చేయడం వల్ల మన కార్గిల్ గడ్ ఫేస్ కుండే మాస్క్ అనేది విరిగిపోతుంది. దాంతో కోపంతో మన కార్గిల్ గల్ తన ఫుల్ పవర్ని యూజ్ చేసి ఒక షీల్డ్ మన జిన్వుపై అటాక్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని మన సంగ్ జిన్వు ఈజీగానే డాట్ చేసి ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఛాయే వచ్చి కెప్టెన్ చూసి ఎవరు ఇంతగా మిమ్మల్ని గాయపరిచిండేది, ఇంతకీ ఎవరు ఈ విధ్వంసం చేస్తుండేది అని చెప్పి చూడడంతో మన సంగ్ జిన్వు వర్సెస్ ఆ కార్గిల్ గల్ ఫైట్ ని మన ఛాయే చూసి షాక్ అవుతుంది, ఓ సంగ్ జిన్వునా అని. మన కార్గిల్ గల్ జైంట్ ఫామ్ లెక్క మారుతాడు. సో మన సంగ్ జిన్వుకి జైంట్స్ నచ్చావు కాబట్టి వెంటనే కార్గిల్ గన్ గాని ఓడించడానికి తన ఫుల్ పవర్ తో అటాక్ చేస్తాడు. సో మన కార్గిల్ గల్ గాడు ఆ దెబ్బకి పడిపోతాడు. ఛాయ్తో పాటు హంటర్స్ అసోసియేషన్ జిమ్చుల్ గడ్ కూడా ఆ ఫైట్ ని చూసి మన సంగ్ జిన్వులో ఫుల్ పవర్ ఉంది అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అది చూసిన మన జిమ్చుల్ గడు ఒక ప్లాన్ వేస్తాడు, ఇప్పుడు మన సంగ్ జిన్వు గెలిచిన తర్వాత వీళ్ళు అతన్ని క్వశ్చన్స్ ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు తను ఒక ప్లాన్ వేసి మంచి స్ట్రాటజీతో సంగ్ జిన్వుని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతాడు. అండ్ అందరూ సంగ్ జిన్వుని క్వశ్చన్లు అడిగితే ఇప్పుడు కాదు, అతన్ని అర్జెంట్ పని మీద తీసుకొని వెళ్తున్నాం అంటారు. సో మన జిన్వు ఆ కార్గిల్ గన్ చంపడంతో ఎలైట్ నైట్ వింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ ఆ ఎక్స్ట్రాక్షన్ ని మన వాళ్ళంతా చూసి షాక్ అవుతారు. సో మన సంగ్ జిన్వు ఏమి పట్టణం మాదిరి ఆ హంటర్స్ అసోసియేషన్ వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. అండ్ వెళ్లే ముందర అందరూ మన సంగ్ జిన్వుకి థ్యాంక్స్ చెప్తాడు, బికాస్ అతను లేకుంటే వీళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళు కాబట్టి. మన ఛాయ కూడా సంగ్ జిన్వుతో మాట్లాడదామని చూస్తుంది. బట్ తన ఫేస్ చూసేలకు మన ఛాయ ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ మన ఛాయ్జాంగ్ గాడిని చూపిస్తారు. అండ్ అప్పుడే వాడికి తెలుస్తుంది తన టీము ఇట్లా డబుల్ డంజన్ లో ఇరుక్కుపోయింది అండ్ వాళ్ళని కాపాడిండేది మన సంగ్ జిన్వు కాపాడాడు అని చెప్పి మన ఛాయ్జింగ్ కి తెలిసి సంగ్ జిన్వు పైన మరికొంత ఇంట్రెస్ట్ ని మన ఛాయ్జింగ్ చూపిస్తాడు.
నెక్స్ట్ డే మన సంగ్ జిన్వు ఒక రీఎవాల్యుయేషన్ ఉండడంతో మనోడు హంటర్స్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అండ్ అక్కడే చాలా మంది ఫొటోస్ తీస్తూ ఉంటారు. అది ఎందుకంటే మన జిన్వు లాగానే ఇంకొక పర్సన్ రీఅవేకనింగ్ అయి ఉంటాడు. వాడు ఎస్ ర్యాంక్ అన్నట్లు వాడు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో